కాండం 20వ అధ్యాయం 12వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. 20:12 నాతో కలిసి అందరూ చదవండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. తల్లి వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, ఈ మదర్స్ డే సందర్భంగా చదవబడిన లేఖన భాగాలను బట్టి వందనాలు. మీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోతూ ఉండగా పిల్లలమైన మేము మా తల్లుల పట్ల ఏ రీతిగా ఉండాలో మీ వాక్య సత్యాలు మేము ధ్యానం చేస్తూ ఉండగా మీ వాక్య సత్యాలు మా జీవితానికి అన్వయించుకోవడానికి సహాయం చేయండి. తద్వారా మా తల్లుల పట్ల మేము ఏ రీతిగా ప్రవర్తించాలో నేర్చుకొని మా జీవితాన్ని మార్చుకునే కృపనిమ్మని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, 2024 సంవత్సరం మే 12వ తేదీ తల్లుల దినోత్సవ సందర్భంగా మరి దేవుని వాక్యం తల్లుల పట్ల పిల్లల యొక్క కర్తవ్యం ఏంటో, పిల్లలమైన మనం దేవుడు మనకిచ్చిన తల్లి పట్ల ఎలా ఉండాలో దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. మా తల్లి ఇంకా బ్రతికే ఉంది అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. చాలామంది ఉన్నారు ఇక్కడ. దించండి. మీ అందరికీ ఇది ఒక పెద్ద లెసన్ అన్నమాట. ఓకే, అర్థమైందా? ఈ పాఠం ఎవరికి ఈరోజు వాక్యం? తల్లిని కలిగి ఉన్న పిల్లలకి. తల్లుల పట్ల పిల్లల యొక్క బాధ్యత ఏంటి, పిల్లలు ఎలా ఉండాలి తమ తల్లుల పట్ల అనే విషయాన్ని దేవుని వాక్యంలో నుంచి మనం ధ్యానం చేద్దాం. నేను 3 విషయాలు పంచుకుంటాను మీతోటి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే రెస్పెక్ట్ యువర్ మదర్. రాసుకోండి, నీ తల్లిని సన్మానించు. మొదటి మాట అది. చెప్పండి, మొదటి మాట ఏంటి? రెస్పెక్ట్ యువర్ మదర్. నీ తల్లిని సన్మానించు. ఇందాక ఎవరైతే చేతులు ఎత్తలేకపోయారో మేమందరం మదర్లెస్ ఫెలోస్ అన్నమాట. అంటే ఐ లాస్ట్ మై మదర్, నేను నా తల్లిని కోల్పోయాను. చేతులు ఎత్తిన వారు తల్లిని కలిగి ఉన్నవారు, ఎత్తలేని మేమందరం ఏమైపోయాం? తల్లిని కోల్పోయాం. రియల్లీ యు ఆర్ బ్లెస్సెడ్. తల్లిని కలిగి ఉన్న మీరు అందరూ కూడా చాలా ధన్యులు. తల్లి లేనటువంటి బిడ్డలం మేము, మాకంటే మీరు చాలా ధన్యులు. కనుక తల్లిని కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని వాక్యం ఇచ్చేటువంటి 3 హెచ్చరికల్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. చెప్పండి, మొట్టమొదటిది ఏంటి? రెస్పెక్ట్ యువర్ మదర్. దేవుడు నీకు ఇచ్చిన తల్లిని నువ్వేం చేయాలి? సన్మానించాలి. తల్లిని ఏం చేయాలి చెప్పండి? సన్మానించాలి. ఎక్కడుంది వాక్యం? నిర్గమాకాండం 20వ అధ్యాయం 12వ వచనం. 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఇది. చూడండి, 12వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయండి? సన్మానించుము. పిల్లలు నా వైపు చూడాలా, మీకే ఈరోజు సందేశం. దేవుడు 10 ఆజ్ఞలు ఇస్తే 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞకు కూడా వాగ్దానం లేదండి. ఈ ఒక్క ఆజ్ఞకే వాగ్దానం ఉంది. అర్థమైందా? ఈ ఆజ్ఞ నువ్వు పాటిస్తే నీకు ఇది జరుగుద్ది అని ఏ వాగ్దానం లేదు. వ్యభిచరించకూడదు అన్నాడు, అంతే. వ్యభిచరించకుండా ఉంటే నీకు ఇది వచ్చిందని చెప్పాలా దేవుడు ఎక్కడ. దొంగెలకూడదు అన్నాడు, అంతే. అంతేగాని దొంగతనం చేయకుండా ఉంటే నీకు ఇది వచ్చిందని చెప్పాలా. కానీ తల్లిని సన్మానించు అని చెప్పినప్పుడు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు. చెప్పండి, ఏమిటా వాగ్దానం? దీర్ఘాయుష్. దేవుడు దీర్ఘాయుష్ ఎవరికి ఇస్తాడంటే, దేవుడు తనకిచ్చిన తండ్రిని తల్లిని సన్మానించినప్పుడు, గౌరవించినప్పుడు, వారిని రెస్పెక్ట్ చేసినప్పుడు దేవుడు వారికి దీర్ఘాయుష్ని ఇస్తాడు. ఇదే మాట లేవియాకాండంలో కూడా రాయబడింది. చూడండి, లేవియాకాండం 19వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నా నేను. లేవియాకాండం 19వ అధ్యాయం. బైబిల్ తీసి చూడాలి, బైబిల్ ఉన్నవాళ్ళు. 19:3 మీలో ప్రతి వాడును తన తల్లికిని తన తండ్రికిని భయపడవలెను. తెలుగు బైబిల్లో భయపడవలెను అనే మాట ఇంగ్లీష్ బైబిల్లో ఏం రాయబడిందంటే రివర్ యువర్ మదర్ అని రాయబడింది. రివర్ యువర్ మదర్. రెవరెన్స్ అంటే అర్థం ఏంటంటే గౌరవించడం. భయపడటం అంటే అమ్మో మా అమ్మ కొట్టిద్ది తిట్టిద్ది అలాంటి భయం కాదండి. తల్లిని గౌరవించాలి. తల్లిని ఏం చేయాలి? గౌరవించాలి. ఇక్కడ ఒక మాట రాశాడు,
తల్లిని గౌరవించు, తండ్రిని గౌరవించు. అమ్మా వింటున్నారా? కొన్ని కుటుంబాల్లో తండ్రిని బాగా గౌరవిస్తారు, కానీ తల్లిని గౌరవించరు. చెప్పండి, ఇది కరెక్టేనా? కరెక్టేనా? ఎవరెవరిని గౌరవించమనుంది ఇక్కడ? తల్లిని తండ్రిని సమానంగా గౌరవించాలి. తండ్రి అడిగిందల్లా కొనిపిస్తాడని, తల్లి అదెందుకు అని అంటదని తల్లిని గౌరవించడం మానేస్తారు పిల్లలు. అది సరైంది కాదు ప్రియులారా. తల్లి తండ్రి యొక్క ప్రేమలో తేడా ఉంది, కానీ ఇద్దరూ ప్రేమించేవాళ్లే. కాకపోతే తండ్రి ప్రేమ ఒక రకమైంది, తల్లి ప్రేమ మరొక రకమైంది. కనుక పిల్లలమైన మనము దేవుడు మనకిచ్చిన తండ్రిని తల్లిని సమానంగా గౌరవించాలి. ఎవరిని పక్షపాతం చూపకూడదు. పిల్లల్ని పిలిచి అడగండి, నీకు ఎవరంటే ఇష్టం అంటే డాడీ అంటే ఇష్టం అంటారు. ఎందుకంటే డాడీ అన్నీ కొనిపెడతాడుగా, అడిగిందల్లా కొనిపెడతాడు డాడీ. మరి వాట్ అబౌట్ మదర్? నీ కడుపు 3 పూట్ల నింపుతుంది ఎవరు? వండి పెడుతుంది ఎవరండి? తల్లి. అందులో ప్రేమని పిల్లలు చూడలేకపోతున్నారు. దేవుని వాక్యమైన బైబిల్ తండ్రిని మాత్రమే గౌరవించండి అని చెప్పిందా? మరి ఏం చెప్పింది ఇక్కడ? ఏమని చదవండి, మళ్ళీ చదవండి ఒకసారి. 19:3 మీలో ప్రతి వాడు తన తల్లికిని తన తండ్రికిని భయపడవలెను, అనగా గౌరవించవలెను అని రాయబడింది. దేవుని బిడ్డలమైన మనము దేవుడు మనకిచ్చినటువంటి తల్లిని గౌరవించాలి. గౌరవించడం అంటే చులకన చేసి మాట్లాడకూడదు తల్లిని. చాలామంది తల్లిని చులకన చేసి మాట్లాడతారు. నీ తల్లిని నువ్వే చులకన చేసి మాట్లాడితే నీ పిల్లలు గౌరవిస్తారా మీ అమ్మని? చెప్పండి తల్లులారా. మీరు తల్లిగా మారిన తర్వాత మీ తల్లిని మీరు గౌరవించాలి. మీ తల్లిని మీరే గౌరవించకపోతే మీకు పుట్టిన పిల్లలు గౌరవిస్తారా? మీ తల్లిని మీరే గౌరవించకపోతే మీ ఆయన గౌరవిస్తాడా? అర్థమవుతుందని చెప్పేది. నీ తల్లికి గౌరవం, నీవిచ్చే గౌరవం మీదే ఆధారపడి ఉంటుంది. ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె దేవుడు తనకిచ్చిన తల్లిని గౌరవించాలి. పరిస్థితి ఇందాక చక్కటి పాట పాడింది తల్లి గురించి, అద్భుతమైన పాట. మరి ఆ పాట ఎవరు రాశారో తెలియదు, కానీ చాలా అద్భుతంగా రాశారు ఆ పాట. తల్లి మనల్ని పెంచడానికి కనడానికి ఎంత కష్టపడింది. 9 నెలలు నిన్ను మోసింది తల్లి. అది నీకోసం పురిటి నొప్పులు పడింది. నువ్వు పుట్టినప్పటి నుంచి నీ పనులు నువ్వు చేసుకునేంత వరకు నీ మలమూత్రాలు ఎత్తేసింది నీ తల్లి. తెలుసా నీకు ఎంత కష్టపడిందో? నీకోసం కొన్నిసార్లు మీ తల్లి పస్తులున్నది. నీకోసం నీ తల్లి కొన్నిసార్లు ఇతరులను అడుక్కొచ్చి పెట్టింది నీకోసం. ఆమెకి ఏమైనా పెడితే తినకుండా నీకు తీసుకొచ్చి దాచిపెట్టి పెట్టినటువంటి రోజులు ఉన్నాయి. ఆమె చిరిగిపోయిన బట్టలు కట్టుకొని నీకు కొత్త బట్టలు కొనిపించింది తల్లి. అంత గొప్ప ప్రేమ తల్లి చూపించింది. అంత ప్రేమ చూపించినటువంటి తల్లిని దేవుని బిడ్డలుగా మనం గౌరవించాలి. నీ తల్లిని నువ్వు సన్మానించాలి. చాలామంది దేవుని బిడ్డలు కూడా తల్లిని చులకనగా మాట్లాడుతూ ఉంటారు, తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. దేవుని బిడ్డలకు అది తగదు. ప్రతి కుమారుడు ప్రతి కుమార్తె తన తల్లి ఎంత కష్టపడుతుందో గ్రహించాలి. ఆ తల్లిని గౌరవించాలి. బైబిల్ గ్రంథంలో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. తల్లిని గౌరవించిన ఒక కుమారుడు ఉన్నాడు బైబిల్లో. చెప్పగలరా ఎవరైనా? పాస్టమ్ గారు తప్ప ఎవరైనా చెప్పొచ్చు. గతంలో చెప్పాను నేను ఒకసారి. తల్లిని గౌరవించిన కుమారుడు ఎవరు బైబిల్లో? తెలియదుగా. చూడండి దేవుని వాక్యం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం చదువుతున్నా నేను. బైబిల్ తీసి చూడండి. 19వ వచనం. తల్లిని గౌరవించినటువంటి కుమారుడు రాజైన సొలొమోను. రాసుకోండి. ఎవరు? కింగ్ సాలమన్. కింగ్ సాలమన్ రెస్పెక్టెడ్ హిజ్ మదర్. ఎవరైనా చెప్పగలరా రాజుగారి తల్లి పేరేంటో? బత్షెబా. ఎవరామె? బత్షెబా కుమారుడైనటువంటి సొలొమోను తల్లిని ఎలా గౌరవించాడో మనం చూద్దాం. చూడండి 19వ వచనం. బత్షెబా అంటే ఎవరు? రాజుగారి యొక్క తల్లి.
రాజైన సొలొమోను వద్దకు అదోనియా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి, అండర్లైన్ చేయండి, సింహాసనం మీద కూర్చున్న రాజు ఏం చేశాడంట చెప్పరేందండి? లేచి ఇలా సర్కిల్ గీసుకోండి. ఆమెకు ఎదురుగా వచ్చి, ఆమె వస్తుంటే మా అమ్మ వస్తుంది కదా రాణి అనుకున్నాడా? లేచి ఆమె ఎదురుపోయాడు ఆయన. ఆమెకు నమస్కారము చేసి లేచి ఎదురు వచ్చి ఏం చేశాడు? నమస్కారము చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయింపగా, తన తల్లి తన కుడివైపున ఒక సింహాసనం, ఒక ఆసనం వేయించి, అమ్మా మీరు ఇక్కడ కూర్చోండి అని అన్నాడు. చూడండి ఎంత గొప్ప వ్యక్తో. ఎవరో? సొలొమోను. దేశాన్ని పరిపాలించే రాజు అయినటువంటి సొలొమోను తన తల్లి రాగానే సింహాసనం మీద నుంచి లేచి నిలబడ్డాడు. ఏమన్నా గర్వం వచ్చిందండి? ఏమన్నా వచ్చింది? ఏమన్నా 4 డబ్బులు సంపాదిస్తే చాలు తల్లిని ఎంత ఇర్రెస్పెక్టివ్గా మాట్లాడుతున్నారు ఈ దినాల్లో. నోరుమై, ముందు నువ్వు నోరుమై అంటారు. ఎవరిని? అమ్మని. ఏంది? ఏమో చిన్న నర్సు అన్నమాట. 4 డబ్బులు వస్తూ ఉంటాయి నెల. 4 డబ్బులు సంపాదించడం మొదలు పెడితే చాలు తల్లిని చులకనగా చేసి మాట్లాడటం, తల్లిని అవమానపరచటం, తల్లిని నోరు మోపించేటువంటి పిల్లలు చాలామంది ఉన్నారు. కొడుకులారా, కుమార్తెలారా, కుమారులారా, నువ్వెన్ని డబ్బులు సంపాదించినా, నువ్వెంత గొప్ప వ్యక్తివైనా, ఆ దినాల్లో సొలొమోను అంత ఐశ్వర్యవంతుడు లేడు, సొలొమోను అంత జ్ఞానవంతుడు లేడు, సొలొమోను అంత ఘనత కలిగిన వాడు ఎవడు కూడా లేడు. అయినప్పటికీ ఇంచి కూడా, అంగుళం అంతా కూడా గర్వం లేదండి. ఎవరికి? సొలొమోను. ఈనాడు కొడుకులు కొంచెం సంపాదించడం మొదలుపెట్టగానే తల్లిని తిరస్కరిస్తున్నారు, తల్లిని అవమానపరుస్తున్నారు. తల్లి అంటే గౌరవం లేదు, తండ్రి అంటే గౌరవం లేదు. జాగ్రత్త. డబ్బు సంపాదించగానే గర్వం తొణికిసలాడుతుందేమో మనలో. ఎవరికి వాళ్ళమే పరిశీలన చేసుకుందాం. నిన్ను పెంచి పెద్ద చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత ప్రయాసపడ్డారు. బైబిల్ గ్రంథంలో తల్లిని గౌరవించినటువంటి వ్యక్తి ఎవరు? రాజు అయిన సొలొమోను. ఎక్కడుంది? 1వ రాజులు 2వ అధ్యాయం 19వ వచనం. నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా, అప్పుడప్పుడు సామెత ఉంటుంది, జిల్లాకి కలెక్టర్ అయినా తల్లికి కొడుకే అంటారు. జిల్లాకి కలెక్టర్ అయినా తల్లికి కొడుకే. సొలొమోను ఇజ్రాయెల్ దేశం మొత్తానికి రాజు అయినప్పటికీ, మహారాజు అయినప్పటికీ తల్లికి ఒక కొడుకే. అందుకే లేచి నిలబడ్డాడు కుమారుడు. తల్లికి ఎదురుగా వెళ్ళాడు. అమ్మా ఏంటి మీరు వస్తున్నారేంటి అని వెళ్ళాడు. రండి కూర్చోండి అని ఒక సింహాసనం నమస్కారం చేశాడు. ఎవరికి? తల్లికి. ప్రియమైన బిడ్డలారా, కుమారులారా, కుమార్తెలారా, నీ తల్లి ముసలిదైపోయినా, వృద్ధాప్యంలో ఉన్నా, లేవలేని స్థితిలో ఉన్న ఆమెను నువ్వు గౌరవించాలి, ఆమెను సన్మానించాలి. రెండవ విషయాన్ని చూద్దాం. రెండవదిగా, ఒబే యువర్ మదర్. నీ తల్లికి లోబడాలి, తల్లి మాట వినాలి, తల్లి మాటకు విధేయత చూపించాలి. ఎక్కడుంది ఈ మాట? చూడండి, సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నా నేను. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం నేను చదువుతున్నా. చూడండి 8వ వచనాన్ని పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము. అండర్లైన్ చేయండి. తల్లి చెప్పే మాటల్ని ఏం చేయకూడదంట? త్రోసివేయకూడదు. ఎందుకు త్రోసివేయకూడదు? 9వ వచనం. అవే నీ తలకు సొగసైన మాలిక, నీ కంఠమునకు హారమునై ఉండును. హల్లెలూయా. చాలామంది అమ్మాయిలు కంఠానికి హారం పెట్టుకుంటారు. నిజమైన కంఠాహారం ఏంటో తెలుసా? తల్లికి లోబడటమే కంఠాహారం. కంఠకి హారం. ఆ హారం ఏంటంటే లోబడటం. తల్లి మాటని ఎన్నడూ కూడా ఏం చేయకూడదు? త్రోసివేయకూడదు. అమ్మ యవనస్తులారా, అమ్మాయిలారా వినండి, అబ్బాయిలారా వినండి. మీ తల్లి చెప్తా ఉంటుంది, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు. పోతే ఏందంట, ఏడకపోతున్నా నేను అంటారు. అలా అనకూడదండి. తల్లి అనుభవంతో చెప్తుంది, ఆ ఇంటికి వెళ్ళకూడదు, వాళ్ళతో సహవాసం చేయకూడదు, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు. నువ్వు ఎక్కడికి వెళ్తే నాకు చెప్పి వెళ్ళమంటది. నేను కూడా తోడొస్తా అంటది. నువ్వెందుకు వచ్చేది తోడు? నేను పెద్దదాన్ని అయిపోలేదా?
నువ్వెందుకు నాకు తోడు అంటారు పిల్లలు చాలామంది. నువ్వు పెద్దదానివయ్యావు కానీ నిన్ను కంటికి రెప్పలా కాపాడుతుంది తల్లి, తండ్రి. దాన్ని ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. నీ తల్లి చెప్పే బోధన ఏం చేయకూడదు? త్రోసివేయకూడదు. ఒకవేళ త్రోసివేస్తే ఏమవుతుంది? త్రోసివేస్తే ఎలాంటి శిక్ష వస్తుందో 30వ అధ్యాయంలో ఉంది చూడండి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం చదువుతున్నా. 17వ వచనం, తండ్రిని అపహసించి తల్లి మాట విననల్లని వాని కన్ను లోయకాకులు పీకును, పక్షిరాజు పిల్లలు దానిని తినును. తల్లి మాటకి లోబడకపోతే, తల్లి మాట వినకపోతే మన కళ్ళు కాకులు పీకేస్తాయి అంటే అటువంటి భయంకరమైన శిక్ష మన మీదకి వస్తుంది. కనుక బిడ్డలారా, యవనస్తులారా, యవన కుమారులారా, యవన కుమార్తెలారా, నీ తల్లి చెప్పే బోధని ఏం చేయకూడదు? త్రోసివేయకూడదు. కొంతమంది పిల్లలైతే నువ్వేం చదువుకున్నావు, నీకేం చదువు రాదు, మోటిదానివి, మేము బాగా చదువుకున్నాం, నీకేం తెలుసు అంటారు తల్లిని. నువ్వెంత చదువుకున్నా నీ తల్లికున్న అనుభవాన్ని నువ్వు సంపాదించాలంటే చాలా కష్టం. నువ్వేమో జ్ఞానంతో చెబుతావు, ఆమెమో అనుభవంతో చెప్తుంది. అనుభవం నేర్పే పాఠాలు పుస్తకాల జ్ఞానం కంటే చాలా చాలా విలువైనవి, శ్రేష్టమైనవి. కనుక ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె తన తల్లి మాటకి విధేయత చూపించాలి. తల్లులు ఎప్పుడన్నా చెడిపోమని చెప్తారా? చెప్పండి, మంచి చెప్తారా? చెడిపోమని చెప్పే తల్లులు ఎవరుండరండి, ఎవరుండరు ఈ భూమి మీద. ప్రతి తల్లి తన కుమారుడు, తన కుమార్తె తనకంటే గొప్పవారు కావాలని కోరుకుంటుంది. తను పడిన కష్టం తన బిడ్డలు పడకూడదని ఆమె కోరుకుంటుంది ప్రతి తల్లి. అందుకే నేను చదువుకోమ్మా అంటది, సెల్ ఫోన్ చూడబాకమ్మా పొద్దాక అంటది. ఆ మాట అంటే యవనస్తులకి ఎంత కోపమో. నేను ఇప్పుడేగా ఫోన్ తీసుకుంది అంటారు, తీరా చూస్తే ఫోన్ తీసుకొని 1.5 గంట అయింది. వాళ్ళ దృష్టిలో అది ఎప్పుడు తీసుకున్నారు? ఇప్పుడే. నీ తల్లి ఫోన్ ఎక్కువ చూడొద్దని చెప్పేది నీ క్షేమం కోసమే. నీ తల్లి పక్కింటికి వెళ్ళొద్దని చెప్పేది నీ క్షేమం కోసమే. యవనస్తులారా, అబ్బాయిలారా, మీ తల్లి చెప్తుంది చీకటి కాకముందే ఇంటికి రా నాయనా అని. ఎందుకు చెప్తుంది అది? ఆమె క్షేమం కోసం కాదు. ఎవరి కోసం? నీ క్షేమం కోసమే. నీకేమైనా అయితే ఆమె తల్లడిల్లిపోతుంది, తట్టుకోలేదు. కనుక ప్రతి బిడ్డ తల్లి చెప్పే ప్రతి మాటకి విధేయత చూపించాలి. పిల్లల గురించి తండ్రికి ఎక్కువ తెలుసా, తల్లికి ఎక్కువ తెలుసా? తల్లికే ఎక్కువ తెలుసు. తండ్రి ఎప్పుడు బయటే ఉంటాడు. తండ్రి పిల్లల్ని పోషించడానికి సంపాదన కోసం ఉదయం 7 గంటలకు వెళ్తే రాత్రి 7-8 వస్తాడు అన్నమాట. ఎప్పుడు వస్తాడో, కొన్నిసార్లు డబల్ డ్యూటీ పడితే కంటిన్యూ చేస్తూ ఉంటాడు. కానీ పిల్లల గురించి అంతా బాగా తెలుసుకునేది తల్లే, జాగ్రత్తలు చెప్పేది. కనుక ప్రియమైన బిడ్డలారా, తల్లి చెప్పేటువంటి బోధను ఏం చేయకూడదు? త్రోసి వేయకూడదు. తల్లి మాటకు విధేయత చూపించాలి. 2 అయిపోయినాయండి. మొట్టమొదటిది రెస్పెక్ట్ యువర్ మదర్, తల్లిని గౌరవించు. రెండోది తల్లికి లోబడు, ఒబే టు యువర్ మదర్. నీ తల్లిని నువ్వు నిజంగా గౌరవిస్తే తల్లి మాటకు లోబడతావు. అది గౌరవించకపోతే లోబడతామా మనం? లోబడం. చివరి మాట ప్లీజ్ యువర్ మదర్, నీ తల్లిని సంతోషపరచాలి. అది చివరి మాట ఏంటి చెప్పండి, అందరు చెప్పండి. తల్లిని ఏం చేయాలంట? సంతోషపరచాలి. మదర్స్ డే రోజు బాగా సంతోషపరుస్తారు ఎవరు? పిల్లలు తల్లిని. తల్లుల దినోత్సవం రోజు తెనాలి టౌన్కి వెళ్ళి మంచి గిఫ్ట్ ప్యాక్ తయారు చేసి తీసుకొచ్చి అమ్మకి సంతోషపడతారు. బైబిల్లో ఎక్కడ కూడా తల్లుల దినోత్సవం రోజు సంతోషపరచండి అని లేదు. నీ జీవిత కాలం అంతా నీ తల్లిని నువ్వేం చేయాలి? సంతోషపరచాలి. ఎక్కడుంది ఈ మాట చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం చదువుతున్నా. రాసుకోవాలి, తీర్చి చూడాలి. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవలెను. అండర్లైన్ చేయండి ఆ మాట. ఎవరిని సంతోషపెట్టాలి? ఏంటి ఇంకా దొరకలేదా? వెతుకుతానే ఉన్నారు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం. నీ తల్లిదండ్రులను నీవు సంతోషపెట్టవు. చెప్పండి, ఎవరిని సంతోషపెట్టాలి? ఒట్టి తండ్రినేనా? ఏముంది అక్కడ? తల్లిదండ్రులను.
కింద తల్లి గురించి స్పెషల్గా రాశాడు చూడండి. నిన్ను కనిన తల్లిని ఆనందపరచాలి. అది నీ తల్లిని ఆనందపరచాలి. అది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప బాధ్యత. ఒక బిడ్డగా, ఒక కుమారుడిగా, ఒక కుమార్తెగా, ఒక కొడుకుగా, బిడ్డగా నీవు నీ తల్లిని ఏం చేయాలి? ఆనందపరచాలి. ఎన్నడూ నువ్వు దుఃఖ పెట్టకూడదు నీ తల్లిని. నీ తల్లిని నువ్వు బాధ పెట్టకూడదు ఎన్నడూ నీ జీవితంలో. తల్లిని దుఃఖ పెట్టకూడదని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. నిన్ను కన్నందుకు వినండి, నిన్ను కనడానికి పురిటి నొప్పులతో ఎంతో ఏడ్చింది నీ తల్లి. నువ్వు పుట్టిన తర్వాత కూడా ఏడవాలా నిన్ను కన్నందుకు జీవితాంతం? చాలామంది తల్లులు ఏడుస్తూ ఉంటారు, ఈ పిల్లని ఎందుకు అన్నానా, అసలు వీడు పుట్టకపోయినా బాగుండేదే. కొంతమంది అయితే 2 ఆడపిల్లలు పుట్టారు, ఈ 3వ వాడు కూడా ఆడపిల్ల అయితే ఎంత బాగుండని ఏడిచే తల్లిదండ్రులు ఉన్నారు. ఎందుకంటే ఈ మగపిల్లాడు ప్రాణం తీస్తున్నాడు, తల్లి ప్రాణం అంత విసిగిస్తున్నాడు అన్నమాట. జాగ్రత్త. కొడుకైనా కూతురైనా, కుమారుడైనా కుమార్తె అయినా, కొడుకైనా బిడ్డ అయినా తల్లిని ఎన్నడూ దుఃఖపరచకూడదు. తల్లిని ఏం చేయాలి? ఆనందపరచాలి. తల్లిని సంతోషపరచాలి. తల్లిని ఆనందపరచాలంటే ఏమేమి చేయకూడదో 5 విషయాలు ఇప్పుడు చెప్పబోతున్నా. రాసుకోండి, హెడ్డింగ్ పెట్టుకోండి. తల్లిని ఆనందపరచాలంటే ఏమి చేయకూడదు, ఏం చేయాలో కాదు చెప్పేది. ఇప్పుడేంటి ఏం చేయాలో ఆల్రెడీ చెప్పా. ఏం చేయాలి? గౌరవించాలి, ఆమె మాటకి లోబడాలి. ఇప్పుడు ఏం చెప్పబోతున్నానంటే, నీ తల్లిని ఆనందపరచాలంటే ఏమి చేయకూడదు. ఏం చేయకూడదు రాసుకోండి. నెంబర్ 1, తల్లికి అవమానం తేకూడదు. అది ఫస్ట్ పాయింట్. ఏం తేకూడదు? తల్లికి ఏం తేకూడదు? అవమానం తేకూడదు. 29:15 సామెతల గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నా నేను. బెత్తమును గద్దింపును జ్ఞానమును కలుగ చేయును, అదుపులేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. ఎవరు అవమానం తీసుకొస్తారు? అదుపు లేనోళ్ళు, కంట్రోల్ లేనోళ్ళు, ఇష్టానుసారంగా జీవించేవాళ్ళు కన్న తల్లికి ఏం తీసుకొస్తారు? అవమానం తీసుకొస్తారండి. కన్న తల్లికి, కన్న తండ్రికి, కన్న తల్లికి, కన్న తండ్రికి అవమానం తీసుకొస్తారు. ఆ అవమానాన్ని భరించలేక చాలామంది తల్లులు, తండ్రులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. నాకు తెలిసిన ఒక గ్రామంలో ఒక కుమార్తె అదే గ్రామంలో మరొక అబ్బాయిని ప్రేమించి లేచిపోయింది, అంతే, వెళ్ళిపోయింది. ఎలోప్మెంట్. ఆ తండ్రి, ఆ తల్లి ఎంత అవమానపరచబడ్డారు. తండ్రి అవమానాన్ని తట్టుకోలేక 3 రోజుల్లో ఉరేసుకొని చచ్చిపోయాడు. ఎంత బాధ, ఎంత వేదన అనుభవించాడు. ఈనాడు అమ్మాయిలు, అబ్బాయిలు కన్న తల్లికి అవమానం తీసుకొచ్చేవారుగా ఉన్నారు వాళ్ళ ప్రవర్తన ద్వారా. యవనస్తులైన పిల్లలారా, ప్రార్థన చేసుకోండి. మీరు జీవితం అంతా వివాహం అయ్యేంత వరకు నా తల్లికి, నా తండ్రికి నేనేం తేకూడదు? అవమానం తేకూడదు. లోకస్తుల్లాగా ప్రేమలో పడిపోకూడదు. లోకస్తుల వలె మనం ప్రవర్తించకూడదు. లోకస్తుల వలె ప్రవర్తిస్తే ఆ తల్లి బతుకుతుందా? ఆ తండ్రి బతుకుతాడా? ఎంత అవమానం తీసుకొస్తున్నారో తల్లులకి, తండ్రులకి దినాల్లో బిడ్డలు. అదుపులేని బాలుడు తన తల్లికి ఏం తీసుకొస్తాడు? అదుపు ఉందా మీకు బిడ్డలారా? అదుపులో ఉంటున్నారా? తల్లిదండ్రుల కంట్రోల్లో ఉంటున్నారా? చాలామంది యవనస్తులు కంట్రోల్లో ఉండడానికి ఇష్టపడరు. మేము పెద్దవాళ్ళం అయిపోయాం, మాకంతా తెలుసు, అరచేతిలోనే ప్రపంచం అంతా ఉంది, సెల్ ఫోన్లో, మా ఇష్టం వచ్చినట్టు మేము జీవిస్తామని జీవించి తల్లికి అవమానం తీసుకొచ్చేవారుగా ఉన్నారు. అవమానం తీసుకోవద్దు, అవమానం తేవద్దు. నీ తల్లిని సంతోషపరచాలంటే నీ ప్రవర్తన ద్వారా, నీ జీవితం ద్వారా ఆమెకేం తేవద్దు? చెప్పండి, అవమానం తేవద్దు. 2వ మాట రాసుకోండి. 2వదిగా తల్లిని దూషించవద్దు. ఏం చేయకూడదు? తల్లిని దూషించవద్దు. 20 సామెతల గ్రంథం 20వ అధ్యాయము 20వ వచనం చదువుతున్నా. 20 ఇది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. 20లో 20 తన తండ్రినైనను తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకటిలో ఆరిపోవును.
ఎంత భయంకరం అండి. తల్లిని దూషించే వాళ్ళు ఉన్నారు ఈ దినాల్లో. ఎవరిని దూషించేది? కన్న తల్లిని తిట్టేవాళ్ళు, దూషించేవాళ్ళు ఉన్నారు. తల్లిని దూషించడం కాదు మనం చేయాల్సింది, తల్లిని దీవించాలి. హల్లెలూయా. చూడండి 30వ అధ్యాయంలో ఉంది ఈ మాట. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 11వ వచనం. 30:11. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. ఈ తరం ఎలా ఉందో తెలుసా? తండ్రిని శపిస్తున్నారంట, తల్లిని దీవించట్లేదంటే దీవించడానికి బదులుగా ఏం చేస్తున్నారు? దూషిస్తున్నారు. ఒక చైల్డ్గా, ఒక బిడ్డగా నీవు తల్లిని దీవించాలి, అమ్మని ఆశీర్వదించమని ప్రార్థన చేయాలి, అమ్మకు వందనం చెప్పాలి. అమ్మకు నమస్కారం చేశాడండి ఎవరో రాజు అయినా సొలొమోను. దీవించాడా? దూషించాడా? దీవించాడు. ఆమెను గౌరవించాడు. ఈరోజు నేను రాజునయ్యానంటే ఈ దేశానికి నా తల్లి నన్ను ఎంత కష్టపడి పెంచిందో, పెద్ద చేసిందో, ఇవన్నీ ఆలోచన చేస్తున్నాడు రాజు. ఈరోజు నాకు ఉద్యోగస్తుడిగా ఉన్నావు, లేకపోతే ఒక వ్యాపారస్తుడిగా ఉన్నావు, లేకపోతే బాగా చదువుకొని ఉన్నత పొజిషన్లో ఉన్నావంటే నీ వెనక నీ తల్లి ఎంత కష్టపడిందో. ఎంత కోపం వచ్చినా నీ తల్లిని దూషించకూడదు. నిన్నెంత విసిగించినా దూషించకూడదు తల్లిని దూషిస్తే తల్లి ఆనందపడుతుందా? ఏం చేస్తుంది? దుఃఖపడుతుంది. నెక్స్ట్ 3, తల్లిని దోచుకోవద్దు. తల్లిని దోచుకునే వాళ్ళు ఉన్నారట. తల్లిని ఏం చేస్తున్నారు? 28లో 24 సామెతల గ్రంథం 28వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నా. తన తల్లిదండ్రుల సొమ్ము దోచుకొని అది ద్రోహము కాదనుకునేవాడు నశింప చేయువానికి జతగాడు. వీడేం చేస్తున్నాడు? ఎవరిని దోచుకుంటున్నాడు? తల్లిని దోచుకుంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంటే ఆ పెన్షన్ కూడా దోచుకొని తాగే తాగుబోతులు ఉన్నారు, దరిద్రులు. తల్లి దగ్గరకు వచ్చి తల్లిని కొట్టి ఆ పెన్షన్ తీసుకొని వెళ్ళి తాగేవాళ్ళు. తల్లి సొమ్ము దోచుకునేటువంటి కుమారులు ఉన్నారు, తల్లి సొమ్ము దోచుకునే కుమార్తెలు కూడా ఉన్నారు. ఎప్పుడు పుట్టింటికి వెళ్ళినా తెచ్చుకోవటమే పని, ఈయటం పని లేదు. ఇదంతా దోచుకోవటం. తల్లుల దగ్గర నుంచి మనం తెచ్చుకోవటం కాదండి, మనమే తల్లికి ఇవ్వాలి. అది బైబిల్ చెప్పేది. నువ్వు నాకేమిచ్చా, అసలు నువ్వు నాకేమిచ్చా అంటారండి. ప్రశ్న ఏమిచ్చేదేంటి? అసలు నిన్ను కనడమే గొప్ప కార్యం. అది పురిటి నొప్పులతో నిన్ను కని, నిన్ను పెంచి పెద్ద చేసి నీకు వివాహం చేసి ఒక అయ్య చేతిలో పెట్టడం గొప్ప కార్యం. అది ఇంకేమి ఇవ్వాలి నీకు? తల్లిదండ్రులు మనకివ్వాలా, మనం తల్లులకి ఇవ్వాలా? చూడండి దేవుని వాక్యంలో చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. 5:4 దొరికిందా మీకు? 1వ తిమోతి 5వ అధ్యాయం 4వ వచనం. అయితే ఏ విధవరాలికైనా పిల్లలు కానీ మనవళ్ళు కానీ ఉంటే వీరు మొదట తమ ఇంటి వారికి భక్తి కనపరచుటకు తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయటం నేర్చుకోవాలి. ఆల్రెడీ మీకు ఉపకారం చేశారు, మిమ్మల్ని కన్నారు, పెంచారు, పెద్ద చేశారు, చదివించారు, మీకు వివాహం చేశారు, వాళ్ళు మీకు ఉపకారం చేశారు. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రత్యుపకారం చేయాలి. ఒక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఏముందో తెలుసా? తల్లిదండ్రులకు మనం బాకీ ఉన్నాం, వాళ్ళ రుణాన్ని మనం తీర్చుకోవాలి. ఈ బాకీ ఎప్పుడు తీరుద్ది? వాళ్ళు చనిపోయిన తర్వాత తీరుద్ది, లేకపోతే మనం చనిపోయిన తర్వాత తీరుద్ది. అప్పుడు దాకా మనం ఏం చేస్తాం? వాళ్ళకి చెప్పండి, రుణపడే ఉంటాం. ఏమిస్తుంది మా అమ్మ? అంతా మా అక్కకే పెడుతుంది, నాకేం పెడతలేదు అంటారు కొంతమంది. అంతా మా చెల్లెలకే పెడుతుంది, నాకేం పెడుతుంది? అంతా మా అన్నయ్యకే పెడుతుంది, నాకేం పెడుతుంది? వాళ్ళు మనకు పెడతాం కాదండి, వాళ్ళు పెట్టడం అయిపోయింది. అసలు నీకు వివాహం చేశారంటే ఇక నువ్వు తల్లిదండ్రుల మీద ఆధారపడటం కాదు, తల్లిదండ్రులకి నువ్వే సపోర్టు చేయాలి, వాళ్ళని నువ్వు పోషించాలి. దానికి బదులుగా కొంతమంది తల్లిదండ్రుల సొమ్ముని ఏం చేస్తున్నారంట? దోచుకుంటున్నారు. దోచుకోవద్దు నీ తల్లిని. ఎన్నైనా ఇప్పుడు? 1
అవమానం తేవద్దు. 2 చెప్పండి, రాసుకోలేదా? దూషించవద్దు. 3వది దోచుకోవద్దు. 4వది నిర్లక్ష్యం చేయవద్దు. తల్లిని ఎన్నడూ ఏం చేయొద్దంట? నిర్లక్ష్యం చేయవద్దు. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం. 23లో 25. సారీ 22, 23లో 22 చదవండి ఎవరైనా. 22 ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయవద్దు. నీ తల్లి వృద్ధాప్యంలోకి వచ్చింది, ముసలిదైపోయింది పాపం, ఏ పని చేయలేకపోతుంది. అలాంటి సమయంలో నీ తల్లిని నువ్వేం చేయకూడదు? నిర్లక్ష్యం చేయకూడదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. రాసుకోండి. యేసయ్య శిలువ మీద వేలాడుతూ ఉన్నాడు, తల్లి దగ్గరలో నిలబడింది. ఏం చేశాడు యేసయ్య? అమ్మా, ఇదిగో నీ కుమారుడు. శిష్యుడా, ఇదిగో నీ తల్లి. తల్లిని నిర్లక్ష్యం చేశాడా? లక్ష్యం చేశాడా? లక్ష్యం చేశాడు. అమ్మ బాధ్యతని శిష్యుడికి అప్పచెబుతున్నాడు. ప్రియమైన బిడ్డలారా, కుమారులారా, నీ తల్లి ముసలితనంలో ఉంటే, వృద్ధాప్యంలో ఉంటే ఆమెని పోషించవలసిన బాధ్యత నీదే. చాలామంది అమ్మాయిలు అనుకుంటారు, నాది కాదు, మా అన్నయ్యది, మా తమ్ముడిది, మగపిల్లాడు చూడాలా. ఎందుకని? ఆడికి ఆస్తి అంతా ఆడికి ఇచ్చారు కదా. అటు బైబిల్ చెబుతుందా? బైబిల్ ప్రకారం తల్లిదండ్రులను ఎవరు చూడాలి? కుమారుడు చూడాలి, కుమార్తె కూడా చూడాలి. కుమారుడికి ఎంత బాధ్యత ఉందో కుమార్తె కూడా అంతే బాధ్యత ఉంది. చాలామంది కుమార్తెలు కొడుకు మీద పడేస్తారు, వాళ్ళ అన్నయ్య మీదో తమ్ముడి మీద. వాడు చూసుకుంటాడులే, మనకెందుకు, మనకేమైనా ఇచ్చిందా ఏంది, మనకేమిచ్చింది. ఇది వాక్యానుసారం కాదండి. ఒక కుమార్తెగా నీవు నీ తల్లిని తండ్రిని చూడాలి, ఒక కుమారుడిగా నువ్వు నీ తండ్రిని తల్లిని చూడాలి. వాళ్ళని పట్టించుకోవాలి. వాళ్ళకి మనం రుణపడి ఉన్నాం, బాకీ ఉన్నాం. వాళ్ళకి పరిచర్య చేయాలి, వాళ్ళకి పరిచర్య చేయాలి. ముఖ్యంగా వాళ్ళ అనారోగ్యానికి గురై మంచాన పడినప్పుడు కుమారుడిగా కుమార్తెగా నువ్వే దగ్గరుండి వాళ్ళకి పరిచర్య చేయాలి. వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళడం. తల్లి ఏడుస్తుంది, నాకు బాగుండలేదమ్మా, హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే ఆ కూతురు తీసుకెళ్ళదు. ఏం బాగు పద్దాక రాగం రాగం అంటూ ఎవడు తీసుకెళ్తాడు నిన్ను? మేమేమైనా ఖాళీగా ఉన్నామే ఏంది, ఎన్ని పనులు ఉన్నాయి అనుకున్నా అంట. అది ప్రేమేనండి? నీకు ఎన్ని పనులున్నా నీ పనులని పక్కన పెట్టి నీ తల్లిని నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళాలి? హాస్పిటల్ తీసుకెళ్ళాలి. డబ్బులు లేకపోతే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా తీసుకెళ్ళాలి. తల్లిని నిర్లక్ష్యం చేస్తున్నారు చాలామంది. వినండి వినండి పిల్లలారా, మీరు మీ తల్లిని ఎలా చూస్తున్నారో మీ పిల్లలు అబ్జర్వ్ చేస్తున్నారు తెలుసా మీకు? రేపు మిమ్మల్ని కూడా అలాగే చూస్తారు. భయం కలిగి బతకాలి మనం. నువ్వు నీ తల్లిని ఎలా చూస్తున్నావో నీ పిల్లలు కూడా రేపు నిన్ను అలాగే చూస్తారు. నీ తల్లిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే రేపు వీళ్ళు నిన్ను నిర్లక్ష్యం చేస్తారు. కనుక భయం కలిగి బ్రతకాలి. మనం మాదిరిగా ఉండాలి మన పిల్లలకి. చివరి మాట, తల్లిని తరిమి వేయకు. అది కొంతమంది తరివేస్తున్నారు ఇంట్లో నుంచి. ఎవరిని? తల్లిని. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనం. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. నేను చదువుతున్నా చూడండి. 19లో 26. తండ్రికి కీడు చేసి తల్లిని తరిమివేయువాడు అవమానమును అపకీర్తిని కలుగ చేయువాడు. ఈ తల్లి దగ్గర అన్నీ రాపించుకుంటారు. తండ్రి ఎప్పుడు చచ్చిపోయాడు పాపం. తల్లి కింద ఒక ఎకరం పొలం ఉంటే రాపించుకుంటాడు అన్నమాట. ఇల్లు కూడా రాపించుకుంటాడు. ఇల్లు కూడా రాపించుకొని తరివేస్తారు తల్లిని. ఇక్కడ ఏం లేదు పో అంటారు. చాలామంది లోకం భయంకరంగా ఉంది. లోకం భయంకరంగా ఉంది. వృద్ధాప్యం తల్లిని తీసుకొచ్చి బస్టాండ్లో వదిలిపెట్టిపోయే కొడుకులు చాలామంది ఉన్నారు. శ్మశానంలో పడేసి వెళ్ళిపోయే వాళ్ళు చాలామంది. బతికున్న మనిషిని వృద్ధాశ్రమంలో విడిచిపెట్టి వెళ్ళే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు వృద్ధాశ్రమాలు ఎందుకు పెరుగుతున్నాయి అంటే కొడుకులు తమ బాధ్యతను నెరవేర్చట్లేదు, కుమార్తెలు తన బాధ్యతలని
నెరవేర్చట్లేదు. తరిమి వేయొద్దు. నువ్వు తరిమి వేస్తే ఆ తల్లి ఎంత ఏడుస్తుందో. తల్లిని ఆనందపరచాలంటే ఏమేం చేయకూడదు ఒకసారి చెప్పండి. మొట్టమొదటిది ఏంటి? వారికి అవమానం తేకూడదు. 2, వారిని దూషించకూడదు. 3, వారిని దోచుకోకూడదు. 4, వారిని నిర్లక్ష్యం చేయకూడదు. 5, వారిని తరిమివేయకూడదు. క్రైస్తవులమైన మనం దేవుడు మనకు చెప్పినటువంటి సూత్రాలను మనం అనుసరించి తల్లిని మనం ప్రేమగా చూడాలి. తల్లులు విసిగిస్తారు పాపం, వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత విసిగిస్తారు. రేపు మనం కూడా అంతే, మన పరిస్థితి కూడా. అప్పుడప్పుడు కోపం వస్తుంది ముసలాళ్ళ మీద, ఏంటంటే విసిగిస్తారు అని అంట. రేపు మన పరిస్థితి కూడా అదే, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు నిన్ను ఎంత విసిగించినా ఓర్పు కోసం, సహనం కోసం ఏం చేయాలి? మనం ప్రార్థన చేసుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. వృద్ధాప్యంలో వాళ్ళు అలాగే ఉంటారులే అనుకోవాలంతే. పసిపిల్లల లాంటి స్వభావం వాళ్ళలోకి వచ్చేస్తుంది ముసలోళ్ళు అయిన తర్వాత. కనుక బిడ్డలమైన మనం తల్లిదండ్రుల పట్ల 3 బాధ్యతలు చెప్పాను నేను. మొట్టమొదటి ఏంటి? గౌరవించండి తల్లిని. 2వది విధేయత చూపండి. 3వది తల్లిని సంతోషపరచండి. ఎప్పుడు? మదర్స్ డే రోజా? మదర్స్ డే ఒక్కరోజు కాదు, నీ జీవిత కాలం అంతా దేవుడు నీకు ఇచ్చిన తల్లిని సంతోషపరచాలి. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. తల్లిని కలిగిన బిడ్డలందరూ, కుమారులు కుమార్తెలు, మీ తల్లి బ్రతికి ఉంటే, జీవంగా ఉంటే దేవునికి వందనాలు చెప్పండి. మొట్టమొదట, అయ్యా నా తల్లిని క్షేమంగా ఉంచావు, నీకు వందనాలు. నన్ను తల్లి లేకుండా చేయలేదయ్యా, నీకు వందనాలు. నీవు నాకు ఇచ్చిన తల్లిని బట్టి వందనాలు అని చెప్దాం. నా తల్లిని గౌరవించే మనసు నాకు దయచేయని ప్రార్థన చేద్దాం. నా తల్లి మాట త్రోసివేయకుండా లోబడే మనసు ఇమ్మని ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోవాలి అందరూ. పిల్లలు ప్రార్థన చేయండి, ఇది ప్రార్థనా సమయం. కళ్ళు తెరిచి చూడదు అటు ఇటు. నీ తల్లి పట్ల నీ కర్తవ్యం కోసం ప్రార్థన చేయి. తండ్రిని గౌరవిస్తున్నావు కానీ తల్లిని గౌరవిస్తున్నావా? తండ్రిని ఒకలాగా తల్లిని ఒకలాగా చూసే స్వభావం నీలో ఉంటే ఇప్పుడే ఒప్పుకో దేవుని సన్నిధిలో. అయ్యా నన్ను క్షమించయ్యా, నేను ఎన్నడూ నా తల్లిని హేళన చేయకుండా గౌరవించే మనసిమ్మని ప్రార్థన చేసుకుందాం. నీ తల్లి వృద్ధాప్యంలో ఉంది, వండుకోలేని స్థితిలో ఉందేమో. నీ తల్లికి ఒక పూట ముద్ద పెట్టగలుగుతున్నావా? తరిమి వేసేదానిలో ఉన్నావేమో, తరిమి వేసేవాడిలాగా ఉన్నావేమో. పరిశీలన చేసుకో, ప్రార్థన చేసుకుందాం. నా తల్లికి మంచి ఆరోగ్యం ఇయ్యయ్యా. ఆమె సొమ్ము నేను దోచుకోవడం కాదు, నేను ఆమెకి ఇచ్చే మనసు నాకు దయచేయ అని ప్రార్థన చేద్దాం. తల్లిని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఒప్పుకో దేవుని దగ్గర నీ పాపాన్ని. నీ పనిలో బడి, నీ సంపాదనలో బడి, నీ ఉద్యోగంలో బడి, నీ వ్యాపారంలో బడి తల్లిని నిర్లక్ష్యం చేస్తున్నావా సహోదరుడా, సహోదరి? దేవుని దగ్గర పశ్చాత్తాపడదాం, ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి, ఈ మదర్స్ డే సందర్భంగా తల్లి పట్ల కుమారుల కుమార్తెల యొక్క బాధ్యతలేంటో మీ వాక్యపు వెలుగులో నుంచి కొన్ని విషయాలు ధ్యానించడానికి కృప చూపించావు. తల్లిని కలిగినటువంటి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుమారుడిని, ప్రతి కుమార్తెని జ్ఞాపకం చేసుకోనండి. తమ తల్లిని గౌరవించడానికి, తమ తల్లి మాటకు లోబడే మనసు దయచేయండి. తల్లిని దుఃఖపెట్టకుండా ప్రభువా, తల్లిని సంతోషపరిచే జీవితం ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ వారమంతా మీ కృప, మీ కాపుదలనిమ్మని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, స్తుతి స్తోత్రం, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకు తోడై ఉండునుగాక, ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.